మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా అడ్వాన్స్గా సంక్రాంతి సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గౌరవ మా పెద్దన్న ఠాకూర్ అన్న చెప్పినట్లు, తను కోరినట్లు రాష్ట్ర కేబినెట్లో మూడో వంతు ఈనాడు రామగుండం వేదిక మీద ఉన్నదని చెప్పటానికి సంతోషిస్తున్నాను. పట్టుబడితే వదిలిపెట్టడు. ఇందాక శ్రీధర్ అన్న చెప్పినట్లు ఏ కార్యక్రమం పట్టుబట్టినా పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఆ కార్యక్రమం సాధించేంత వరకు, ఆ కార్యక్రమం పేదవాడికి అందేంత వరకు నిరంతరము ఫైట్ చేస్తూనే ఉంటాడు, సాధిస్తాడు. ఆ ఫలితాలు మీ అందరికీ పంచే ఒక మంచి శాసనసభ్యుడు మీకు దొరికినందుకు మీ పక్షాన్ని కూడా అన్నకు నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీ అందరి దీవెనలతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడి ప్రభుత్వం నిత్యము పేదోడి మంచి కోసం, పేదోడి కష్టాల్లో పాలు పంచుకుంటూ, పేదోడికి అండదండలుగా ఉంటూ, పేదోడి భుజాన్ని తడుతూ ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని ఒక్కొక్కటి పేదోడికి అందించాలని తపనే ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దాంట్లో భాగమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పేదవాడికి ఇంటే ఇచ్చిన కార్యక్రమం. కానీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో పేదవాడు తినే బువ్వ ఎట్లా తింటుండని చూడకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం పేదవాడికి పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నమాట నిజం. ఆడబిడ్డ ఎంత దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ఈ పేదోళ్ల ప్రభుత్వం. 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఒక ఇల్లు కూడా కట్టించాలనే జ్ఞానం ఆనాటి పెద్దలకు లేకపోతే, పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు కూడా కట్టించాలని జ్ఞానం లేకపోతే, మీ పేదోళ్ల ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి సుమారు 22,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇవ్వటం జరిగింది. మన నియోజకవర్గానికి కూడా 3,500 ఇళ్లు మొదటి విడత ఇచ్చాం. ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళందరికీ, అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతం అని అడగం, నీది ఏ పార్టీ అని అడగం. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, చివరికి నువ్వు పింక్ కలర్ షర్టు తొడుక్కొని వచ్చిన పేదవాడు అయ్యుంటే ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా ఇస్తాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, పేదోడి ప్రభుత్వం అంటే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఒక ఇందిరమ్మ ఇళ్లే కాదు, రైతును రాజును చేస్తానని చెప్పి ఆనాటి ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయటానికి 10 ఏళ్లు పట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఆనాడు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఒరేస్తే ఉరే అని ఆ దొరవారు చెప్తే, ఒరేసిన రైతుకి భరోసా కల్పిస్తూ సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. ఇలా అనేక కార్యక్రమాలు చేయబట్టే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 68-69% సర్పంచుల్ని గెలిపించారు.
అదే రకంగా కంటోన్మెంట్ బై ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో మన శాసనసభ్యుడిని గెలిపించారు. నిన్నగాక మన జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా మన పార్టీ అభ్యర్థిని అర్బన్ లో కూడా అద్భుతమైన మెజార్టీలో గెలిచారు. మీరందరూ చూసుంటారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఆనాటి మాజీ మంత్రివర్యులు ఆ ఎన్నికల ప్రచారంలో చెప్తుండేవాడు, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు మన ప్రభుత్వానికి రెఫరెండం అని. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, మేము గెలుస్తామని ఆ నాయకుడు చెప్పేవాడు. జూబ్లీ హిల్స్ ప్రజలు చిత్తుగా ఓడిస్తే నిస్సిగ్గుగా మళ్ళీ పొరపాటు ఎన్నికలు రెఫరెండం అట, సెమీఫైనల్స్ అట. ఎక్కడ సెమీఫైనల్స్? ఎక్కడ ఉంది నీ అడ్రస్? చివరికి నీ ఇంట్లో స్విచ్ను కూడా ఆర్పుకోలేని నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, నీ ఇంటి ఆడబిడ్డకి న్యాయం చేయలేని నువ్వు ఈ తెలంగాణ ఆడబిడ్డ న్యాయం చేస్తాడట. ఇంకా రోడ్లెమ్మడి తిరుగుకుంటా, కారు కోతలు కూసుకుంటా, ఇంకా పగటి కలలంటూ మరోవారి దర్పణాన్ని ప్రదర్శిస్తూ ఎలా అవాక్కులు చెవాక్కులు పేలుతున్నాడో మీకు తెలియంది కాదు. 3 సార్లు అసెంబ్లీ తర్వాత మిమ్మల్ని తెలంగాణ ప్రజలు 3 సార్లు చీకొట్టారు. 4వసారి ఈ పురపాలక ఎలక్షన్స్ లో కూడా చిత్తుగా తెలంగాణలోని అర్బన్ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మంచి మెజార్టీతో గెలిపించనున్నారు. ఇక నీ రెఫరెండం ఏంది? నీ ప్రజా పరిపాలనని విమర్శించేదేంటి? కాకి గోల తప్ప, ఆ సీఎం సీటు మీద తాపత్రయం తప్ప, మళ్ళీ తెలంగాణ పేదోడి సొమ్ముని ఎలా కొల్లగొట్టాలనే తాపత్రయం తప్ప ప్రజల మీద, ప్రజల కష్టాల మీద, ప్రజల బాధల్లో మీరు ఎలా పాలు పంచుకున్నారో, ఆనాటి 10 సంవత్సరాల పాలన ఎలా చేశారో ఎప్పటికైనా మీరు గుండె మీద చేసుకొని ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ వేదిక ద్వారా మరొక్కసారి ఆ మాజీలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ సభ ఏదో రాజ్ ఠాకూర్ అన్న పెట్టిండంటే 1000-2000 మందితో పెట్టుంటాడు అనుకున్నాను. వేలాది మందితో ఇంత పెద్ద ఎత్తున ఇంత తక్కువ టైంలో ఈ సభను పెట్టినందుకు మనస్ఫూర్తిగా రాజ్ ఠాకూర్ అన్నని అభినందిస్తూ, ఏవైతే ఈనాడు 2-3 అంశాలున్నాయి. ప్రధానమైనది, మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో 586 మంది నిరుపేదలకి ఇళ్ల స్థలాల పట్టా ఇచ్చే కార్యక్రమం ఇవ్వబోతున్నాం. అదే రకంగా ఈ అర్బన్ ప్రాంతంలో 494 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇచ్చే, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు 494 ఇవ్వబోతున్నాం. ఇక 2 BHKల గురించి కూడా మీకు ఒక్క నిమిషం చెప్పాలి. మేము ఇల్లు కట్టాం, అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు, కోడిని ఏడగప్పెడతావు, గేదెని ఏడగట్టేస్తావు, సొల్లు మాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేపర్లో ఫ్రంట్ పేజీ యాడ్ వేసుకొని ఈ ఎన్నికల్లో నువ్వు నన్ను గెలిపిస్తే ఇటువంటి ఇల్లు ఇస్తానని మాయమాటలు చెప్పి 2 పర్యాయాలు గెలిచిన తర్వాత కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిదర్శనం. రామగుండం లాంటి ప్రాంతాల్లో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మొండి గోడలతో దర్శనమిస్తే, మొండి గోడలతో కనిపిస్తుంటే ఈ ప్రజా ప్రభుత్వం, పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ మంత్రి గారు భట్టి గారు, శ్రీధర్ బాబు గారు, కేబినెట్ సహచరులు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా అటువంటి మొండి గోడలన్నిటినీ పైకు లేపి స్లాబ్ వేసి ప్లాస్టింగ్ చేసి
ఈనాడు రామగుండంలో ఏదైతే ఇస్తున్నామో 633 ఇళ్ళు అలా రాష్ట్రంలో ఇప్పటికే వేలాది ఇళ్ళు ఇచ్చాం. అయినా ఇంకా ఉన్నాయి. ఈ రామగుండంలో కూడా 300 ఇళ్ళు పైగా ఫౌండేషన్ లో కట్టి వదిలేశాయి. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. వాటికి కూడా రాజ్ ఠాకూర్ అన్నని కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారిని ఫైనల్ చేస్తే వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇళ్ల స్కీములో 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టుకుందామని ఈ వేదిక ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశిస్తూ రమారమి 1,717 మంది లబ్ధిదారులకి ఇళ్ల స్థలం కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఆనాడు మొండుగోడలతో వదిలేసిన 2 BHK ఇళ్ళు కానీ 1,717 మందికి ఈ సభలో ఉన్న నా నిరుపేద ఆడబిడ్డలకి ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటు మిత్రులు చెప్తున్నారు, ట్రాన్స్జెండర్స్ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా ఇయ్యని విధంగా మొదటి విడత రామగుండంలో 50 మంది నా సోదరీమణులకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలన అంటే ఇది. దొరల పరిపాలన అంటే అది. అక్కడ దొరల పరిపాలన, ఇక్కడ పేదోళ్ల ప్రభుత్వం ఇందిరమ్మ పరిపాలన. అసలు సంబంధం ఉందా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పేదోళ్ల కష్టం తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే రకంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు నన్ను ఇంకా 2 కోరికలు కోరారు. ఒకటి, సింగరేణి పరివాహక ప్రాంతంలో 76 జీవో. ఈ 76 జీవో ఎవరిచ్చారా? దివంగత నేత ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆ ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధుడు ఆ జీవోని కూడా ఇంప్లిమెంట్ చేయలే. ఒక్క రామగుండ ప్రాంతంలోనే కాదు, సింగరేణి పరివాహక ప్రాంతంలో ఇలా 76 జీవోతో ఇవ్వాల్సిన నిరుపేదలు అర్హులైన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా రాబోయే కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీధరబాబు గారు సహచర మంత్రులమంతా చర్చించి పాజిటివ్ గా సింగరేణి పరివాహ ప్రాంతంలో మిగిలిపోయిన 76 జీవోలో ఉన్న అర్హులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు పక్కా ఇచ్చుకుందాము. అంతేకాదు, ఈ రామగుండం లాగా రాష్ట్రంలో ఒక 12-13 పెద్ద పట్టణాలు ఉన్నాయి. సుమారు 1,50,000 నుంచి 2 లక్షలు జనాభా కలిగిన పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాల్లో ఒకే ఎంఆర్ఓ ఉంటాడు. ఈ ఎంఆర్ఓ ఇన్ని ఇళ్ళు, ఇన్ని కుటుంబాలు ఒక ఎంఆర్ఓ ఉండటం వల్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని కూడా కేబినెట్ లో చర్చించి అదనంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతాల్లో అదనంగా ఎంఆర్ఓలను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వంలో చేపట్టుకుందాము. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మీరు నచ్చే మెచ్చే ప్రభుత్వం, మీ దీవెనలున్న ప్రభుత్వం. కొట్లాడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మీరందరూ. 2 పర్యాయాలు ఈ ప్రభుత్వాన్ని బుద్ధం తట్టారు. రేపు ఈ పట్టణంలోనే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ మంచి పనులు జరగాలన్నా, ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా, ఎక్కడ భరోసా భద్రత కావాలన్నా మీ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ రాజ్ ఠాకూర్ అన్న ఉన్నాడు, ఇక్కడ శ్రీధరబాబు అన్న మంత్రి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి మనోళ్ళు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు మనోళ్ళు ఉన్నారు. ఏది కావాలన్నా ఇందిరమ్మ ప్రభుత్వమే అండా దండా మీకు. రేపు పురపాలక ఎన్నికల్లో
మనస్ఫూర్తిగా మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఆనాడు రాజ్ ఠాగూర్ అన్నకి ఎలా అయితే ఇచ్చారో మంచి మెజార్టీతో మీ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించి పంపాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, మా విలేక మిత్రులు కూడా ఉన్నారు, చేయెత్తుతున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, విలేకరులకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం పాజిటివ్ గా స్పందిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.